ఓం నమో రంగనాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈ నెల మార్చి 19వ తేదీ గురువారం నాడు మన తెలుగువారి నూతన సంవత్సర పండుగగా ఉగాది రాబోతుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ముగిసిపోయి పరాభవ నామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ ఉగాది రోజున అమావాస్య గడియలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి, అలాగే ఉగాది పండుగ రోజున ఎలాంటి వస్తువులను కొనుగోలు చేస్తే అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది, ఈ ఉగాదికి సంబంధించిన విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. దీని ద్వారా మేము చేసే మరెన్నో వీడియోలు త్వరితగతిన మీకు చేరుతాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్లో జయ హనుమాన అని రాయండి. ఈ నెల మార్చి 18 మరియు 19వ తేదీన ఫాల్గుణ అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి ఉగాది పండుగ రోజున ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి అని చాలా మందికి సందేహం ఉంటుంది. అయితే 19వ తేదీ గురువారం ఉదయం 6:55 వరకు అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి ఉగాది పండుగ రోజున అంటే మార్చి 19వ తేదీ ఉదయం 7 గంటల తర్వాత మీ ఇంటిని అలాగే పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చు. అయితే మనలో చాలా మంది ఉగాది పండుగ అంటేనే ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేస్తారు. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా చక్కగా శుభ్రం చేసుకుంటారు. అలాంటి వారు 7 గంటల తర్వాత శుభ్రం చేసుకొని 7 నుంచి 9 గంటల మధ్యలో దీపారాధన చేసుకోవాలి. కాబట్టి అది రోజున ప్రతి ఒక్కరూ నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని అభ్యంగన స్నానం చేయాలి. తలకు ఒంటికి నువ్వుల నూనె రాసుకొని తల స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. ఈ ఉగాది రోజున అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12:05 నుండి 12:55 మధ్యలో కొత్త పనులు లేదా కొత్త వ్యాపారాలను ప్రారంభించవచ్చు. ఈ ఉగాది పండుగ రోజున బ్రహ్మ, విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజించాలి. అయితే ఉగాది పండుగలోపు ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేసి మీ ఇంటికి తెచ్చుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. ఉగాది రోజున ప్రతి ఒక్కరూ ఒక కొత్త పంచాంగ పుస్తకాన్ని తెచ్చుకోండి. ఆ పంచాంగ పుస్తకాన్ని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా మీ ఆదాయ వ్యయాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక మట్టి పాత్రను తెచ్చుకోండి. మట్టి పాత్రలో కొత్త ఉగాది పచ్చడిని కలిపితే మీ కుటుంబం అంతా స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం కలిసొస్తాయి. ఈ ఉగాది పండుగ నుండి మీ ఇంటికి ఈశాన్యంలో మట్టి కుండను పెట్టుకుంటే ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతారు. అలాగే ఈ నూతన సంవత్సరం ఉగాది పండుగ రోజున మీ బీరువాలో డబ్బు, నగలు దాచే ప్రదేశంలో పచ్చకర్పూరం పెట్టుకోండి. పచ్చకర్పూరం సువాసన నెగిటివ్ ఎనర్జీని తొలగించి ధనాన్ని ఆకర్షిస్తుంది. ఇక రాళ్ల ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉగాది పండుగకు ముందుగానే రాళ్ల ఉప్పును తెచ్చుకొని ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి. అయితే ఉప్పును మాత్రం స్టీల్ డబ్బాలో పెట్టకండి. బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. అలాగే బీరువాలోని బట్టలన్నీ తీసి సర్దుకోండి. అవసరం లేని పాత బట్టలను తీసేయండి. ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి తయారు చేసుకుంటారు. కాబట్టి కొత్త చింతపండు మరియు బెల్లాన్ని తెచ్చుకొని వాటితో ఉగాది పచ్చడి చేస్తే ఇక సంవత్సరం అంతా ఆహారానికి, సుఖ సంతోషాలకు లోటు లేదు. ఈ ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో దేవునికి నైవేద్యం తయారు చేయండి. ఉగాది పచ్చడిని కూడా తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. ఉగాది రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఉగాది పండుగ రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఈ ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ పూర్తి చేసుకొని మీ ఇంటికి ముత్తైదులను పిలిచి వారికి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. చాలా మంచిది. ఇక వాస్తు దోషాలతో ఇబ్బందులు పడేవారు ఉగాది పండుగ రోజున దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పండుగ రోజున తప్పనిసరిగా తులసి కోటను పూజించండి. తులసి మొక్కలోని దేవతలందరూ నివసిస్తారు. కాబట్టి
ఉగాది రోజున తులసి మొక్కను పూజిస్తే చాలు ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. ఉగాది రోజున సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఇంటి గుమ్మం బయట 2 ప్రమిదలను వెలిగించండి. అలా ఇంటి ముందు ప్రమిదలు వెలుగుతూ ఉంటే లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి అడుగు పెడుతుంది. కొత్త సంవత్సరం అంతా మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరగాలంటే ఉగాది రోజున లక్ష్మీ గణపతి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. అలాగే ఈ సంవత్సరంలో ఎలాంటి ఆపదలు, కష్టాలు దరిచేరకుండా ఉండాలంటే మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవుణ్ణి ప్రార్థించుకోండి. ముఖ్యంగా పండుగ నాడు గుడిలో చెప్పే పంచాంగ శ్రవణాన్ని తప్పనిసరిగా వినండి. ఉగాది రోజున మీరందరూ తప్పనిసరిగా చేయవలసిన చిన్న పని ఏంటి అంటే మీ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకోవడం. అలాగే ఉగాది రోజున మీకు కుదిరితే ఇంట్లో మొత్తం సాంబ్రాణి పొగను వేయండి. మీ ఇంటికి పట్టిన నరదిష్టి మొత్తం తగ్గిపోతుంది. ఉగాది పండుగ గురువారం నాడు వస్తుంది కాబట్టి ఆ రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నమస్కరించుకుంటే చాలా వరకు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ప్రదక్షిణలు చేస్తూ ఆ విష్ణుమూర్తిని తలుచుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. అలాగే ఉగాది పండుగ నాడు ఇంటి ముందు గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి. బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గును వేయండి. ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బంతి పూలతో, మామిడి తోరణాలతో ఇంటి గుమ్మాన్ని అలంకరించండి. మీరు స్నానం చేసేటప్పుడు పసుపు కలుపుకొని స్నానం చేయడం ద్వారా గ్రహ దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది. ఉగాది పండుగ నాడు పసుపు కుంకుమలను కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. తద్వారా ఆడవారి సౌభాగ్యం పెరుగుతుంది. ఉగాది పండుగ నాడు అందరూ తప్పనిసరిగా కొత్త వస్త్రాలను ధరించాలి. అది పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలైతే ఇంకా మంచిది. బ్రహ్మ పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ఉగాది పండుగ రోజు నుంచే సృష్టిని ప్రారంభించాడంట. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఈ ఉగాది రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే తెలివితేటలు, విద్యాబుద్ధులు పెరుగుతాయి. ఇక మీరు కంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ ఉగాది రోజున సూర్యదేవునికి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కరించుకోండి. మీ కంటి చూపు మెరుగవుతుంది. ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా? ఉగాది పచ్చడిలో వేసే బెల్లం తీయదనానికి అలాగే సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. అలాగే వేప పువ్వును చేదుకు ప్రతీకగా భావిస్తారు. అంటే మన బాధలు, దుఃఖానికి ప్రతీకగా భావిస్తారు. ఇక పులుపు వంటి రుచులు మనం ఓర్పుగా ఉండాల్సిన పరిస్థితులను సూచిస్తాయి. ఉప్పును మన జీవితంలో జరిగే ఉత్సాహానికి సంకేతంగా సూచిస్తారు. పచ్చి మామిడి ముక్కలు వగరుగా ఉంటాయి అంటే కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి అని అర్థం. ఇక కారం అంటే మనం సహనం కోల్పోయే పరిస్థితులను సూచిస్తాయి. ఈ విధంగా షడ్రుచులు మన జీవితాన్ని ప్రేరేపిస్తాయి. ఈ విధంగా ఉగాది పండుగ నియమాలను ఆచరించి ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలను పొందండి. ఇచ్చిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. మరి ఒక వీడియోతో మీ ముందుంటాను. సెలవు.